వెళ్ళొస్తాం ఆంటీ. బాయ్. నిన్నే మొద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో పదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్ని పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేనేమన్నా పదండి. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి పెళ్ళికుంది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు వారు నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? వారు తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. వారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా అనుకోని, నా అనుకునే వాళ్ళందరూ ఆనందం. ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి నేను పడతాను. నేను పడిపోయా. ఏం కీరవాణి కొత్తగా ఎక్కడ? వద్దు వద్దు వద్దు, నన్ను చేయదు. వద్దు, అయ్యో చేయండి. ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక నీక, ఆడ కేక, మగ కేక, రేపు కేక, పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? నువ్వు ఎస్ఐవేనా? ఏ ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం లేదు. ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేటి? చెప్పమంటవా బాబు, ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావరా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వచ్చే మా ఆడ పోలీసులు మక్కెలు తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్వే సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో, వీళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా,
కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు 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 ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు. ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్ కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24 వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24 ఆ, మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పద ఇక్కడెక్కడ ఉందన్నారే, ఎక్కడ కదే? ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. ఆవో ఆవో, వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ అబ్బాయిలు, చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వురా. Come on. రా. ఆవో నిత్య పెళ్లి కూతురా. ఆవో, ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను నమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్, ఫైనల్ గా 17.5. ఓకే. సరే, కొట్టించు. ఏమండి నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఎస్, సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాలు రాణియా? ఆవిడెవరు? ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచాం అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? చావాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సినా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి.